నమస్కారం అండి. నేను మీ మహర్షిని. నేను గత వారం రోజులుగా గంగా యమునా సరస్వతి సంఘం అయినటువంటి త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లో ఉన్నాను. నేను వీరు ఎడవల్లి చందు, మన రాజమండ్రి దగ్గర మడికి వాస్తవ్యులు. వీరు గత 12 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వీరు ఇక్కడ వీరి శిష్యర్కంలో బయ్యని శాస్త్రి అంటే కృష్ణశాస్త్రి అంటే ద్రాక్షారం నుంచి వచ్చారు. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం వారి శాస్త్రంలో వారి ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం ఒడ్డున ఇలాంటి టెంట్ ఒకటి వేసుకుని ఇక్కడ వేణిదానం, పిండ ప్రదానాలు, గంగ పూజలు, అస్థి నిమజ్జనాలు, తర్వాత జలతర్పణాలు కూడా ఇక్కడ చేయిస్తూ ఉంటారు. వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఆ తర్వాత ఈయన రాజమండ్రి, మరొక ఆయన రాజమండ్రి, అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు బాగా వేద విద్య నేర్చుకుని ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. మరి ఎవరికైనా కావాల్సి వస్తే అదిగో వారి నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఎదురు కనిపిస్తుంది 7007547259, మరొకటి 9305978486, మరొకటి 9335204440, మరొకటి 9794959502, మరొకటి 9676024840. ఈయన పేరు చందు, ఎడవల్లి వీళ్ళ ఇంటి పేరు చంద్రశేఖర్ శర్మ. అయితే ఇది ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఈ గంగా నది ఒడ్డున ఈ త్రివేణి సంగమ స్థలం ఇటు నుంచి యమునా నది, అటు నుంచి ఏమో గంగా నది, ఇలా రెండు కలిసి ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. దీని ద్వారా అలా వెళ్ళి ఇది గంగా నదిగా కాశీ వైపు మారి ప్రయాణం చేస్తుంటుంది. ఈ ఒడ్డునే వీరి యొక్క టెంట్ వేసుకున్నారు. ఇలా ఇన్ని సంవత్సరాలు బట్టి ఉండి టెంట్ ఎందుకు వేసుకున్నారు అంటే, గంగా నది వరద వస్తే గంటల్లోనే వచ్చేస్తుంది చాలా స్పీడ్గా. నేను కూడా చూశాను. మొన్న ఉదయం మేము ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేసి టైంకి వర్షం పడింది. 3 గంటల్లో మేము వేసుకున్న సెట్లన్నీ కూడా మునిగిపోయి, దాదాపు 50 లక్షల రూపాయలు విలువైన సెట్లన్నీ కూడా మునిగిపోయాయి. చాలా స్పీడ్గా వస్తుంది కాబట్టి వీళ్ళు పర్మనెంట్గా ఎటువంటి స్థావరం ఏర్పాటు చేసుకోరు. వీళ్ళు ఇలాంటి పెట్టుకుంటారు. లోపలికి రండి. వీళ్ళంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వివిధ కార్యక్రమాలను చేయడానికి వచ్చారు. వీళ్ళకి ఇలాగ ఏర్పాట్లు చేసి ఇక్కడే బట్టలు మార్చుకోవడానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా వస్తే నేను చెప్పిన నెంబర్లు ఉన్నాయి, దాని మీద స్క్రీన్ మీద కూడా నేను చూపిస్తాను. మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు సంప్రదించండి. మీకు అవసరమైతే ఎలాంటి సహాయమైనా మీరు చేస్తారు. అంతేకాక ఇక్కడ నుంచి అయోధ్యకి, వారణాసికి వాహనాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేసి పెడతారు. అయితే తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం ఉండరు, మరి హిందీయే మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ డ్రైవర్లు. అయితే వీళ్ళు నమ్మకమైన వ్యక్తులు మాత్రం ఇచ్చి పంపిస్తూ ఉంటారు. నమస్కారం.